మేము మాటలు చెప్పలేదండి. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ టైం వస్తే సీఎం తర్వాత నెక్స్ట్ ప్రోటోకాల్ ఉండే 2 పోస్టులు మండలి చైర్మన్ కావచ్చు, శాసన సభాపతి కావచ్చు, ఇద్దరు బీసీలను పెట్టాం. మేము దంబచారాలు కొట్టలే. ఇది ఫ్యాక్ట్ కాదా? ప్రజల కళ్ళ ముందర లేదా ఇది? ఇట్లా ఒక 15 కీలకమైనటువంటి ఆర్టీసీ లాంటి ప్రెస్టీజియస్ కార్పొరేషన్తో సహా 15 కార్పొరేషన్ల చైర్మన్లను కూడా బీసీలను నియమించినాం మేము. అదేవిధంగా ఇలా 50 మంది మార్కెట్ కమిటీ చైర్మన్లు బీసీలు అయినారు మేము పెట్టిన రిజర్వేషన్ కారణంగా. అంతకుముందు ఉండకపోయేది, అవకాశం దొరకకపోయేది. అదేవిధంగా విప్పు పదవులు ఇచ్చినాం, చాలా ఇచ్చినాం. ఇంకా 50% మేము రిజర్వేషన్లు కూడా కోరుతూ 33% రిజర్వేషన్ కోరుతూ కూడా తీర్మానం చేసి పంపించాం. కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. లెజిస్లేచర్లలో బీసీలకు రిజర్వేషన్ పెట్టాలని చెప్పి కోరిన అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసి పంపించాం. అది కేంద్రం దగ్గర ఉంది. అది అక్కడ పెట్టుకుంటారు, ఇక్కడనే ముసలి కన్నీరు గారుతారు బీజేపీ నాయకులు. అందుకే మనం 103 చోట్ల డిబేట్ పోయింది. ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకుండా, వాస్తవాలు మాట్లాడకుండా ఏది మాట్లాడినా నడుస్తుంది. మీరు ఇచ్చిన ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎంతనండి బీసీలకు వీళ్ళు ఇచ్చింది? వీళ్ళ రాజ్యంలో ఇలా 20 లక్షల రూపాయలు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. నిజం కాదా ఇది? అప్పుడు లేనే లేదు అసలు. ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఉండే. జ్యోతిబా పూలే పేరు మీద మేమే పెట్టి ఇలా 20 lakh రూపీస్ బీసీ పిల్లలు విద్యార్థులు పోతే 20 lakh రూపీస్ స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఇక మీ బీసీ ప్రేమ ఎంతున్నదో మా బీసీ ప్రేమ ఎంతున్నదో ప్రాక్టికల్ ఎవరేం చేసి ఇవన్నీ వాస్తవాలు కావా? ఊరికి ఏది పడుతుంది అరుస్తాయి, ఏది పడుతుంది మాట్లాడితే. అంత తెలియజెప్పి మాట్లాడద్దు. ఇప్పటికే పోయింది. అది ఇంకా కూడా పొడగొట్టిన ప్రయత్నం చేయొద్దు. ఎవరికి కూడా ఆరోగ్యకరం కాదని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఈ వాస్తవాలు కూడా ప్రజల దగ్గరికి ప్రెస్ కొత్తవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఎప్పుడు వీళ్ళు ఇయ్యలేదండి. కమ్యూనిటీ హాల్స్ కట్టుకోవాలి రాష్ట్ర రాజధానిలో ఎన్నడూ గౌరవించలేదు. మేము ఆత్మగౌరవ భవనాలని పేరు పెట్టి అన్ని వర్గాలకు ఇచ్చినాం. ఎన్నికల ముందే ఇచ్చినాం, కొద్ది రోజుల ముందు 2-3 నెలల ముందే ఇచ్చినాం. ఇప్పుడు ఇంకా కొద్ది మంది మిగిలిపోయినారు పాపం. ఒక 2-3-4 మళ్ళీ రిప్రజెంటేషన్ చేశారు. వాళ్ళకు కూడా డెఫినెట్గా సమకూరుస్తాం. డబ్బులు కూడా సమకూర్చాం, జీవోలు కూడా ఇచ్చినాం. అందరి కూడా భవనాలు కట్టిస్తాం డెఫినెట్గా. అన్ని వర్గాల వాళ్ళకు రాజధాని నగరంలో తమ ఎంటిటీని, తమ ఉనికిని, తమ యొక్క దీన్ని అసర్టైన్ చేసుకోవాలి వాళ్ళు. కాబట్టి వాళ్ళ గౌరవం ఉండే విధంగా, వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండే విధంగా ప్రతి వర్గం, ప్రతి సామాజిక వర్గానికి కూడా ఆత్మగౌరవ భవనాలు కట్టాలనుకున్నాం. కడతాం బ్రహ్మాండంగా. అక్కడ వాళ్ళు కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, వాళ్ళ సమస్యలు చర్చించుకుంటారు, ప్రభుత్వానికి అవసరమైన రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటారు. కాబట్టి అది కూడా చేస్తాం. ఇది